నర్సిరెడ్డి వీరారెడ్డి గారు ఈ దాతగా ఉన్నారు. ఉభయ రాష్ట్రాల్లోనే తొలిసారిగా ఈ బాబోతుని ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది. మన తెలంగాణ జిల్లా సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో మేళ్ల చెరువులో ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉంది. ఇంతసేపు మీరు ఓపికగా వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మేము ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకొక 4 జతలు ఉన్నాయి, ఇదే విధంగా వీక్షించి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ జతకు పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా మల్లమంటి దర్గా అధ్యక్షులు జనార్దన్ రావు గారు, నెట్యం మన్మథరావు గారు. హలో మిత్రులారా, ఇక ఫైనల్కి వచ్చింది, సహకరించండి. కొంచెం వెనక సమితి టీఆర్ఎస్ పార్టీ వారిని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా కాపునూరు గోవింద్ రెడ్డి గారు, సాముల సోమిరెడ్డి రామాంజనేయ రెడ్డి గారు వారందరూ కూడా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వారందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని అన్న కొద్ది ముందురా, అన్న కొద్ది ఫ్రీ ఉండి వెనక్కి సార్ ఆరికన్నా కొద్ది ముందు ఫ్రీ ఉండి. రెడీ రెడీ అన్న, ఒకసారి ఇక్కడ రెడీ, అందరూ పడుతుంది. రెడీ ఒక్క నిమిషం అన్న, అంతే ఉండాలి అన్న. రెడీ ఉపేందర్ది అన్న, రెడీ మన వారు దూరంగా ఉండండి. రామాంజనేయ రెడ్డి ఫోటోగ్రాఫర్ గారు, రైతన్న ఇక్కడ సిగ్నల్ లేదు, ఇంటికి చూడు వచ్చింది. ఇక్కడ సిగ్నల్ లేదు, ఇంటికి చూడండి. సహకరించాలి, టైం లేదు, చాలా టైం అయింది. అదే ఎటువైపున వస్తారంటే దూరంగా ఉండాలి. తీసిన శ్రీ పార్వతి సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్, కోయ జగన్మోహన్ రావు గారు పెనమలూరు వారి జత పోటీలో ఉన్నాయి. శ్రీ పార్వతి సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులలో కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్, కోయ జగన్మోహన్ రావు గారి జత పోటీలో ఉన్నది. మనీ బహుమతిని, ప్రథమ బహుమతిని బహుకరిస్తున్నటువంటి గౌరవనీయులు పోషం నర్సిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వారు గత సంవత్సరం రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ ను బహుకరించడం జరిగింది. ఈ సంవత్సరం మహేంద్ర 275 ట్రాక్టర్ బహుకరిస్తున్నారు. 5 లక్షలు ఖరీదైనటువంటి ట్రాక్టర్ బహుకరిస్తున్నటువంటి బహుమతి ప్రదాత పోషం నర్సిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. కృషి విద్యాలయం, కృషి ఫౌండేషన్ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం. వారిని వేదికపై అసలు ఆహ్వానిస్తున్నాము. ఖాళీ చేయాలండి వేదిక. మొదటి రౌండ్ 250 అడుగుల దూరాన్ని 1 నిమిషము 8 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 10 సెకండ్ల ముందంజలో ఉన్నవి. సహకరించాలండి, గ్రౌండ్ ఖాళీ చేయాలి. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్, కోయ జగన్మోహన్ రావు గారు పెనమలూరు వారి జత పోటీలో ఉన్నవి.
శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయా వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయా జగన్మోహన్ రావు గారు అంతలోకి ఈయన వచ్చాడు, ఈయన తీసుకుంటాడు. రెండో రౌండ్ 500 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 2 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 16 సెకండ్ల ముందంజలో ఉన్నది. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 సెకండ్ల వెనుకంజలో ఉన్నది. కోయా వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయా జగన్మోహన్ రావు గారు పెనుమలూరు వారి జత పోటీలో ఉన్నవి. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయా వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయా జగన్మోహన్ రావు గారు పెనుమలూరు వారి జత పోటీలో ఉన్నాయి. మరి ప్రదర్శన కార్యక్రమాలు శ్రీ స్వయంభు శంభలింగేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ గారు భోగాల కొండారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు చివరి రోజు సీనియర్స్ విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిని మహేంద్ర 275 ట్రాక్టర్ బహుకరిస్తున్నారు. పోషం వెంకటరెడ్డి గారి కుమారులు పోషం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు చెరువు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై హాజరై ఈ కార్యక్రమాలు తెలిపిస్తున్నారు. మూడో రౌండ్ 750 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 57 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 14 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 12 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. కోయా వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయా జగన్మోహన్ రావు గారు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నవి. కొద్ది క్షణాల్లో ఆ మహాశివుడి ఆశీస్సులతో కొద్ది గడలోనే ఎవరింటికి సొంతం కానుందో ఉత్కంఠంగా వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఉభయ రాష్ట్ర ప్రజలకు మరొకసారి శుభాభివందనలు. వెళ్ళిపోవాలా, 3 నెలలు వెళ్ళిపోవాలి, పోలీసు వారిని సహకరించాలి. జాగ్రత్త, ప్రసిద్ధి చొక్కా చూస్తే మీరు వెళ్ళిపోవాలి పైకి. కోయా వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయా జగన్మోహన్ రావు గారు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నవి. నాలుగో రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 38 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 20 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 13 సెకండ్ల వెనుకంజలో ఉన్నవి. కోయా వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయా జగన్మోహన్ రావు గారు పెనుమలూరు వారి జత పోటీలో ఉన్నవి. శ్రీ పార్వతీ సమేత
సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ జగన్మోహన్ రావు గారు పెనమలూరు వారి జత పోటీలో ఉన్నవి. రఫీ గారు ఈ జత తర్వాత ఇంకెన్ని ఉన్నాయి? ఈ జత కాక ఇంకా 3 జతలు ఉన్నాయండి. సమయం ఒక్కొక్క దానికి 25 నిమిషాలు. 2 గంటలకు 3 అవుతాయండి. ఇంకా 2 గంటల టైం పడుతుంది జత అయిపోయినా కూడా. మన ఈ ప్రదర్శన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడానికి ఈ క్రీడా ప్రాంగణం మొత్తం కూడా ఏర్పాటు చేసిన వారు గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు, వారి యొక్క సతీమణి గారు మంజుల గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్రం వారు ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదములు. ఐదో రౌండ్ 1250 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 43 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 25 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయ జగన్మోహన్ రావు గారు పెనమలూరు వారి జత పోటీలో ఉన్నాయి. జత ప్రదర్శన తదుపరి 9వ జత వారు శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆశీస్సులతో డిఎస్ఆర్ మెమోరియల్ దాసరి నారాయణరావు గారు సీతారాంపురం పుట్టూరు మండలం పుట్టూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. మొడ వెంకటరెడ్డి గారు కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయ జగన్మోహన్ రావు గారు పెనమలూరు వారి జత పోటీలో ఉన్నాయి. దాసరి నారాయణరావు గారు సీతారాంపురం వారి జత రెడీగా ఉండాలి. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయ జగన్మోహన్ రావు గారు పెనమలూరు వారి జత పోటీలో ఉన్నవి. శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారు సీతారాంపురం రెడీగా ఉండాలి. ఆరో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 8 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 18 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి.
జగన్మోహన్ రావు గారు పెనుమలూరు వారి జత పోటీలో ఉన్నాయి. శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆశీస్సులతో డిఎస్ఆర్ మెమోరియల్ దాసరి నారాయణరావు గారు సీతారాంపురం గుంటూరు మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి. ఏడో రౌండ్ 1750 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 21 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 42 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయా వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయా జగన్మోహన్ రావు గారు వారి జత పోటీలో ఉన్నది. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయా వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయా జగన్మోహన్ రావు గారు పెనుమలూరు వారి జత పోటీలో ఉన్నది. పది నిమిషములు ఉన్నది. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయా వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయా జగన్మోహన్ రావు గారు పెనుమలూరు వారి జత పోటీలో ఉన్నాయి. ప్రతి జతను ప్రతి రైతులు కూడా ఎంకరేజ్ చేసుకోవాలి. ఎనిమిదో రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 15 నిమిషముల 40 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 15 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయా వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయా జగన్మోహన్ రావు గారు పెనుమలూరు వారి జత పోటీలో ఉన్నవి. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయా జగన్మోహన్ రావు గారు పెనుమలూరు వారి జత పోటీలో ఉన్నది.
శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయ జగన్మోహన్ రావు గారు బెంగళూరు వద్ద పోటీలో ఉన్నది. తొమ్మిది రౌండ్ 2250 అడుగుల దూరాన్ని 18 నిమిషముల 12 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 5వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 12 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 47 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయ జగన్మోహన్ రావు గారు బెంగళూరు వద్ద పోటీలో ఉన్నాయి. స్వామి ఆశీస్సులతో కోయ జగన్మోహన్ రావు గారు బెంగళూరు వద్ద పోటీలో ఉన్నాయి. ఐదు నిమిషములు ఉన్నది. కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయ జగన్మోహన్ రావు గారు బెంగళూరు వద్ద పోటీలో ఉన్నాయి. రౌండ్ 2500 అడుగుల దూరాన్ని 20 నిమిషముల 15 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే 5వ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి. అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే 5వ స్థానంలోను, అటు చివరికి వెళ్లి మరలా తిరిగి 106 అడుగుల దూరాన్ని లాగితే 4వ స్థానంలోను కొనసాగుతారు. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ జగన్మోహన్ రావు గారు బెంగళూరు వద్ద పోటీలో ఉన్నవి. 4 నిమిషములు ఉన్నది. అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే 5వ స్థానంలోను, అటు చివరికి వెళ్లి మరలా తిరిగి 106 అడుగుల దూరాన్ని లాగితే 4వ స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ జగన్మోహన్ రావు గారు బెంగళూరు వద్ద పోటీలో ఉన్నాయి. అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే 5వ స్థానంలోను, అటు చివరికి వెళ్లి మరలా తిరిగి 106 అడుగుల దూరాన్ని లాగితే 4వ స్థానంలోను కొనసాగుతారు. 3 నిమిషములు ఉన్నది. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయ జగన్మోహన్ రావు గారు బెంగళూరు వద్ద పోటీలో ఉన్నాయి. అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే 5వ స్థానంలోను,
అటు చివరికి వెళ్లి మరలా తిరిగి 106 అడుగుల దూరాన్ని లాగితే 4వ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి. రెండు నిమిషములున్నది. పదకొండవ రౌండ్ 2750 అడుగుల దూరాన్ని 23 నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది. తిరిగి 1 అడుగు దూరాన్ని లాగితే 5వ స్థానంలోను, 106 అడుగుల దూరాన్ని లాగితే 4వ స్థానంలోను కొనసాగుతారు. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ జగన్మోహన్ రావు గారు పెనమలూరు వారి జత పోటీలో ఉన్నాయి. శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆశీస్సులతో డిఎస్ఆర్ మెమోరియల్ దాసనారాయణరావు గారు సీతారాంపురం రెడీగా ఉండాలి. ఈ రౌండ్ లో 106 అడుగుల దూరం 1 నిమిషం ఉన్నది. సమయము 1 నిమిషం ఉన్నది. 106 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతారు. 3వ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి 126 అడుగుల దూరాన్ని లాగాలి. ఈ రౌండ్ లో 106 అడుగుల దూరాన్ని లాగితే 4వ స్థానంలో కొనసాగుతారు. ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతున్నారు. 30 సెకండ్లు ఉన్నది. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్, కోయ జగన్మోహన్ రావు గారు పెనమలూరు వారి జత పోటీలో ఉన్నాయి. శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీస్సులతో సమయము పూర్తయినది. బాబుదాన్ తీసుకురా తాడు. తదుపరి జత రెడీగా ఉండాలి. కావాలండి జత రావాలి. శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆశీస్సులతో డిఎస్ఆర్ మెమోరియల్ దాసరి నారాయణరావు గారు సీతారాంపురం కొన్నూరు మండలం గుంటూరు జిల్లా జత రావాలి. రెఫరీ గారు ఈ జత తర్వాత ఇంకెన్ని జతలు ఉన్నాయి? ఇంకా 2 జతలు ఉన్నాయండి. వచ్చే జత కాక స్వామి ఆశీస్సులతో కోయ జగన్మోహన్ రావు గారు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత 2952 అడుగుల 9 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతున్నది.